నమస్కారం. దుర్గాప్రసాద్, నీలకంఠ్, చార్టర్డ్ అకౌంటెంట్, లాయరు, సర్టిఫైడ్ కీటో డైటీషియన్. ఈరోజు మనము ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ డైట్ గురించి డిస్కస్ చేద్దాము. అయితే ఈ డైట్ వీడియో మొత్తం విన్న తర్వాత దీంట్లో ఇది ఇంత కష్టమైన డైట్ అనవసరము, కీటో డైట్ సుఖపడుతూ బరువు తగ్గొచ్చు అనే చిన్న పాయింట్ ఆయనకి చెప్పలేకపోయారు వీళ్ళు. అంటే భారతదేశంలో అత్యంత ధనికుడైన ఆయనకు కూడా మంచి గైడెన్స్ దొరకలేదు అని మన కీటో డైట్ అభిమానులకు అనిపిస్తుంది. సో డైట్లోకి వెళ్దాము. ఈ అనంత్ అంబానీ ముఖేష్ అంబానీ రెండో కొడుకు 95 బార్న్, అంటే ఇప్పుడు ఏజ్ 29 ఇయర్స్ అనమాట. ఆయన హైటు 5 అడుగుల 8 అంగుళాలు మాత్రమే అనమాట. అయితే 5 అడుగుల 8 అంగుళాలు అంటే నాకంటే 1 ఇంచ్ ఎక్కువ, అంటే బహుశా ఒక 70 కిలోలు అటు ఇటుగా ఉంటే సరిపోతుంది. అయితే ఇతను హైయెస్ట్ బరువు ఎంత అంటే 208 కిలోలకి వెళ్ళాడట. అంటే 208 కేజీ వెళ్ళాడు 5'8" హైట్కే. తర్వాత మరి పెళ్ళికి ముందు ప్రపంచ కుబేరుడైనా కూడా పెళ్ళి కావాలంటే కొంచెం మరీ అంత లావుగా ఉంటే మంచి సంబంధాలు రావు, కాబట్టి ఆయన కూడా బరువు తగ్గాల్సి వచ్చిందనమాట. మొత్తానికి ఆయన రాధిక అనే ఆమెతో జత కలిసింది. అయితే ఇతను డైటు 208 కిలోల నుంచి ఒక 18 మంత్స్, అంటే 18 నెలలు, 1.5 year డైట్ చేసి మొత్తానికి 208 కిలోల నుంచి 108 కిలోలకి తగ్గాడు. 100 కిలోలు తగ్గాడు అనమాట. 100 కిలోలు కేవలం 18 నెలల్లో తగ్గాడు. అయితే చాలా కష్టపడి తగ్గాడు. అదే 100 కిలోలు కీటో డైట్లో అయితే సుఖపడుతూ మంచి ఫుడ్ తింటూ 6 నెలల్లోనే తగ్గిపోవచ్చు అనమాట. అయితే ఇతను ఏం చేశాడంటే, ఇతను డైట్ కోచ్గా బాలీవుడ్ సూపర్ స్టార్లకి కోచింగ్ ఇచ్చే వినోద్ చెన్నా అనే ఆయనని అపాయింట్ చేసుకున్నాడట. ఈ వినోద్ చెన్నా ఎంత కాస్ట్లీ అంటే, ఈ మాత్రం డైట్ చెప్పడానికి మనం చాలా వరకు డైట్లు ఫ్రీగానే చెప్తుంటాము. ఆయన వినోద్ చెన్నా మాత్రము ఫ్రీగా చెప్పాడనమాట. ఆయన 1.2 lakhs, అంటే ఆయన ఒక 12 క్లాసులు చెప్తాడు. 12 క్లాసులు అంటే 12 రోజులు కానీ 12 సెషన్స్ కానీ, సెషన్కి 10,000 చొప్పున 12 సెషన్లకి 1,20,000 ఛార్జ్ చేస్తాడట. అట్లాంటి ఆయనని ఎంగేజ్ చేసుకున్నాడు. అయితే ఈ ఎందుకు అంటే సినిమా వాళ్ళు అనమాట. ఈ వినోద్ చెన్నా అనే ఆయన జాన్ అబ్రహం, నీతా అంబానీ, వివేక్ ఓబెరాయ్ అట్లాంటి సెలబ్రిటీస్ కూడా చేశాడు, కాబట్టి అనంత్ అంబానీకి ఆయన ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ వినోద్ చెన్నా గారు ఈ అనంత్ అంబానీ గారిని రోజుకు 21 కిలోమీటర్లు నడిపించేవాడట. అంటే మనము గంటకి 4 కిలోమీటర్లు నడుస్తాము. అంటే దాదాపు 5-6 గంటలు నడిపించాడనమాట. అంటే కనీసము జాగింగ్ చేస్తే 8 కిలోమీటర్లు, అంటే జాగింగ్ అయితే 3-4 గంటలు, వాకింగ్ అయితే 4-5 గంటలు అనమాట. 5 గంటలు 6 గంటలు 208 కిలోలు అంటే మామూలు కాదు. అట్లా 21 కిలోమీటర్లు నడిపించాడు. సో అది కాకుండా రోజంతా ఈ 5-6 గంటలు నడవడం కాకుండా జిమ్లో 5-6 గంటలు స్పెండ్ చేయించాడట. అందులోనూ యోగా, అంటే బరువు తగ్గిన కొద్దీ బాడీ టైట్గా ఉండాలి కాబట్టి యోగా చేయించడము, తర్వాత కార్డియో అంటే సైక్లింగ్ అట్లాంటి ఇవన్నీ చేయించాడట. ఇవన్నీ చేయించిన తర్వాత డైట్ విషయానికి వస్తే హై ప్రోటీన్ డైటు, హై ఫైబరు, లో కార్బ్ డైట్ ఇచ్చాడనమాట. హై ప్రోటీన్ అంటే మంచి ప్రోటీను, అంటే తప్పనిసరిగా గుడ్లు, మాంసం అట్లా ఇవ్వాల్సిందే అనమాట. వాళ్ళు వైశ్యులు కాబట్టి శాకాహారులు, అంటే మనకి శాకాహారంలో ప్రోటీన్ రాదు, లో కార్బ్ అయితే రాదు. మనము శాకాహార ప్రోటీన్ తినాలంటే హై ప్రోటీన్ హై కార్బ్ వస్తుంది, కాబట్టి మాంసము, చేపలు, గుడ్లు తినాల్సిందే అనమాట. దాంతోపాటు హై ఫైబర్ అన్నాడు. హై ఫైబర్ అంటే కూరగాయలు అనమాట. పచ్చి కూరగాయల సలాడ్లు కానీ, ఉడికించిన కూరగాయల సలాడ్ కానీ, నూనెలో ఉడికించి కాకుండా నీళ్ళల్లో ఉడికించిన కూరగాయల సలాడ్స్ తినిపించుంటారు బాగానే.
ఆ తర్వాత మొలకెత్తిన గింజలు తినిపించారట. ఆ తర్వాత కొంచెము వెన్న అనమాట. అంటే ఈ ఆమ్లెట్లో దీంట్లో వెన్న అనే వాడారన్న. ఆ తర్వాత క్యాలరీ బర్నింగ్ ఎక్సర్సైజ్ జిమ్లో వెయిట్స్ అవి ఇవన్నీ చేసినందుకు ఒకరోజు మినిమం అనమాట 1200 క్యాలరీసే మనకి ఎక్స్ట్రా క్యాలరీస్. అంటే మనకి రోజుకి ఎట్లాగో 2000 క్యాలరీస్ ఖర్చు అయిపోతాయి. అది కాకుండా ఒకరోజు 1200 క్యాలరీస్ బర్న్ చేపిస్తే ఒకరోజు 14,000 క్యాలరీస్ బర్న్ చేయించారంట. అంటే 14,000 క్యాలరీస్ బర్న్ చేయాలంటే పొద్దున్నుంచి 24 అవర్స్ జిమ్లో చేస్తూనే ఉండాలన్నమాట. అంత హెవీ వెయిట్స్ చేయించారు. తర్వాత మళ్ళీ ఓ రోజు రెస్ట్ ఇవ్వడం, తర్వాత మళ్ళీ స్లోగా 1000 క్యాలరీస్ అట్లా సైక్లింగ్ ఎక్సర్సైజ్ వ్యాయామాలు కూడా చేయించారట. ఆ తర్వాత ఈ తీసుకున్న ఆహారం ఏదైతే హై ప్రోటీను, హై ఫైబరు, లో కార్బ్, అంటే కార్బ్స్ ఏం లేదు అంటే మాంసాహారము లేదా పచ్చికూరలు ఇట్లాంటివి రోజుకు 6 సార్లు తీసుకున్నాడట. మన సినిమా తారల్లాగే సెలబ్రిటీస్ అంతా రోజు 6 మీల్ కదా, అట్లా 6 మీల్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత బాగా ఇంత రోజుకి 1000 క్యాలరీస్ రోజు 10 గంటలు ఎక్సర్సైజ్ చేశాక బాగా నిద్రపోయాడు కాబట్టి మంచిగా నిద్రపోవడానికి ముందు మెడిటేషన్ కూడా చేయించారట ఈయనతో, అనంత్ అంబానీతో. అయితే ఇంత కష్టపడి 1.5 ఇయర్లో ఇంత కఠోరమైన వ్యాయామాలు చేసి లక్షల కోట్ల ఆస్తికి అనుభవించాలంటే మరి ఇన్ని కఠోరమైన వ్యాయామాలు చేసి పెళ్ళి కూడా కావాలి కాబట్టి 18 నెలల్లో 208 నుంచి 108 కిలోలకి తగ్గిపోయాడనమాట. సో అయితే మన కీటో డైట్లో నా మిత్రుడు రాపోల్ శివకుమారు 230 కిలోల నుంచి 110 కిలోలు, అంటే 120 కిలోలు 6 నెలల్లోనే తగ్గాడు. అయితే ఆయన మిత్రుడు రాపోల్ శివకుమారు కఠోరమైన వ్యాయామాలు ఏమీ చేయలేదు. ఆయన కనీసం వాకింగ్ కూడా చేయలేదు. ఎందుకంటే 230 కిలోల 200 పైబడ్డ వెయిట్తోని వాకింగు, రన్నింగు, జాగింగులు చేస్తే మోకాలు పట్టుపట్టుపని మరి విరిగిపోయే అవకాశం కూడా ఉంటాయి. పైగా ఈ కుర్రాడు 25 ఏళ్ళ వయసులో డైట్ చేశాడు కాబట్టి ఇవన్నీ ఇంత కఠోరమైన వ్యాయామాలు చేయగలిగాడు. అదే రాపోల్ శివకుమార్ దాదాపు 50 ఏళ్ళ వయసులో చేశాడు. ఆయన దాదాపు 50 ఏళ్ళ వయసులో 230 కిలోల బరువుతోని రన్నింగ్లు, జాగింగ్ చేస్తే మోకాళ్ళు పట్టుమని విరిగిపోతాయి కాబట్టి అవేమీ చేయకుండా సుష్టిగా కడుపు నిండా తిని ఈయనలాగా 6 మీల్స్ కాకుండా హ్యాపీగా కొబ్బరి నూనె తాగుతూ, ఒక పూట భోజనం చేస్తూ, మజ్జిగ తాగుతూ, సోడా, మంచి డైట్ సోడా తాగుతూ, మంచి సుఖపడుతూ, భోజన సుఖాల్లో తేలియాడుతూ మంచిగా కేవలము 6 నెలల్లోనే 120 కిలోలు తగ్గాడు. అయితే అనంత్ అంబానీ లాగా రోజంతా జిమ్లో గడపకుండా ఈ రాపోల్ శివకుమార్ గారు ఆయన వ్యాపారాలు చూసుకున్నాడు అనమాట. అప్పటి వరకు సరిగా ఆఫీస్కి వెళ్ళడానికి ఇబ్బంది పడే వ్యక్తి హాయిగా ఆయన ఆఫీస్కి వెళ్ళడం, కూర్చొని వ్యాపారాలు చూసుకుని సుఖపడుతూ, భోజనం సుఖంలో తేలియాడుతూ బరువు 120 కిలోలు తగ్గించుకుని 6 నెలల్లో పైగా వ్యాపారాన్ని వృద్ధి కూడా చేసుకున్నాడు అనమాట. సో ఇది పోల్చుకుంటే కీటో డైట్ అనేది ఎంత సుఖవంతమైన డైటో అవుతుంది. అనంత్ అంబానీకి నేను ఈ విషయంలో ఒక లెటర్ కూడా రాయదలుచుకున్నాను. అయితే మళ్ళీ ఇందులో ఒక కొసమెరుపు ఏంటంటే ఈ అనంత్ అంబానీకి అస్తమా కంప్లైంట్ ఉందట. అంటే ఇంత బరువు తగ్గి ఇంత కష్టపడ్డా కూడా మెటబాలిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి పోలేదు. ఎందుకంటే ఆయన చేసింది లో కార్బ్ డైటే కానీ కంప్లీట్ కీటో డైట్ కాదు. కాబట్టి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అట్లాంటివి క్యూర్ అవ్వకపోవడం వల్ల ఇమ్యూనిటీ ప్రాబ్లంతో వచ్చే అస్తమా, లంగ్స్లో వచ్చే చిన్న ఇన్ఫెక్షన్ అది కంటిన్యూగా అది తగ్గలేదు. కాబట్టి ఆయన మళ్ళీ ఈ అస్తమాకి మందులు వాడడం వల్ల మళ్ళీ స్లోగా బరువు పెరుగుతున్నాడట. ఈ సమస్య మళ్ళీ బరువు పెరగడం స్టార్ట్ అయింది. ఆయన యాక్చువల్గా 70 కిలోలు ఉంటే సరిపోయేది. 70-75 కిలోలకు రాకుండా 108 కిలోలకే చేతులు ఎత్తేసాడు. కాబట్టి మళ్ళీ ఆయన సమస్య కనీసం 70 కిలోలకు తగ్గి ఉంటే
ఆయన అస్తమా కూడా కొంచెం సెట్ అయి ఉండేదేమో. ఈలోపు 108 కిలోలకే చేతులు ఎత్తేసేసరికి మళ్ళీ అస్తమా ప్రభావం ఎక్కువైపోయి మళ్ళీ మందులు వాడారు కాబట్టి ఏ మందులు వాడినా కూడా వాటర్ హోల్డ్ అయ్యి ఇవన్నీ కొంచెం మెటబాలిజం సిస్టమ్ దెబ్బతింటుంది కాబట్టి మళ్ళీ ఆ బరువు పెరగడము స్టార్ట్ అయిందనమాట. సో నేను ఈయనతో కీటో డైట్ చేయించడానికి కోసం ఒక లెటర్ ముంబైకి, రిలయన్స్ కాబోయే అధినేత కాబట్టి ఈయనకి కీటో డైట్ గురించి ఒక అవగాహన వస్తే దేశమే మారిపోతుంది. సో ఆ ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.